హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ పూర్ణి యూట్యూబ్ ఎక్స్ప్రెస్. ఈరోజు మన స్పెషల్ రెసిపీ స్వీట్ తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు చేసుకునే హెల్దీ స్వీట్ రెసిపీ అండి. అదేంటంటే గోధుమ పిండి స్వీట్ బొండాని ఏ విధంగా చేసుకోవాలో చూపించబోతున్నాను. పైన కొద్దిగా క్రిస్పీగా, లోపల లైట్గా సాఫ్ట్గా ఉంటుంది. పిల్లలు మాత్రం బాగా ఎంజాయ్ చేస్తారు, అలాగే హెల్దీగా కూడా ఉంటుంది. ఎందుకంటే ఇందులో మనం బెల్లం వాడాం కాబట్టి. లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళే కంటే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. దీనికోసం స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని దాంట్లోకి 1/2 కప్పు తరిగిన బెల్లాన్ని వేసుకోండి. అలాగే అదే కప్పుతో 1/2 కప్పు వాటర్ వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బెల్లాన్ని కరిగించుకోండి. బెల్లం కరిగితే సరిపోతుంది, మనకి ఎలాంటి పాకం అవసరం లేదు. చూడండి, బెల్లం ఈ విధంగా కరిగిపోయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ బెల్లం వాటర్ని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు ఒక గిన్నెలోకి మనం కరిగించుకున్న బెల్లం వాటర్ ఉంది కదా, దాన్ని ఈ విధంగా వడపోసుకోండి. ఏవైనా డస్ట్ పార్టికల్స్ ఏమైనా ఉన్నా స్ట్రైనర్లోకి వచ్చేస్తుంది. ఈ విధంగా బెల్లం వాటర్ని వడపోసుకున్న తర్వాత ఇప్పుడు ఆ బెల్లం వాటర్లోకి ఏ కప్పుతో అయితే మనం బెల్లం తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు గోధుమ పిండిని తీసుకోండి. అలాగే ఇందులోకి 2 టీ స్పూన్ల సూజీ రవ్వని వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ అంత ఇలాచీ పౌడరు, 1 టీ స్పూన్ నెయ్యిని వేసుకోండి. నెయ్యి ఇష్టం లేని వాళ్ళు బట్టర్ కానీ ఆయిల్ కానీ వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ కంటే తక్కువ వంట సోడా వేసుకోండి. వంట సోడా ఎక్కువగా వేసుకోవద్దండి, 1/2 టీ స్పూన్ కంటే తక్కువగానే వేసుకోండి. లేదంటే మనం బోండాలు ఆయిల్లో ఫ్రై చేసుకునేటప్పుడు బోండాలు మొత్తం పగిలిపోతాయి, ఎక్కువగా పగిలిపోయి ఆయిల్లో కలిసిపోతాయి. కాబట్టి 1/2 టీ స్పూన్ కంటే తక్కువగా వేసుకొని అంతా ఈ విధంగా స్పూన్తో ఒకసారి కలుపుకున్న తర్వాత ఈ విధంగా చేయితోని అంతా ఒకసారి బాగా కలుపుకోండి. ఈ విధంగా చేయితోని కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన 1 టీ స్పూన్ నెయ్యి కానీ బట్టర్ కానీ ఆయిల్ కానీ వేసుకొని పైన మొత్తం ఈ విధంగా అప్లై చేసుకోండి. ఈ విధంగా అప్లై చేసుకోవడం వల్ల మనకి పిండి అనేది డ్రై అవ్వకుండా ఉంటుంది. ఈ విధంగా అప్లై చేసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టుకొని ఒక అరగంట సేపు దీన్ని నాననివ్వండి. అరగంట తర్వాత చూడండి, మనకి పిండి అనేది కొంచెం గట్టిగా అవుతుంది. చూడండి, కొంచెం గట్టిగా అయింది. ఇప్పుడు చేయితోని మరొకసారి ఇదంతా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు చేతికి ఆయిల్ కానీ నెయ్యి కానీ బట్టర్ కానీ ఈ విధంగా అప్లై చేసుకొని కొద్దిగా పిండిని చేతిలోకి తీసుకోండి. చిన్న నిమ్మకాయ సైజ్ అంతా పిండి ముద్దను తీసుకుంటే సరిపోతుందండి. ఈ విధంగా తీసుకొని 2 చేతులతోని దీన్ని రౌండ్ బాల్ లాగా చేసుకొని పెట్టుకోండి. ఇదే విధంగా మిగతా పిండిని కూడా రౌండ్ బాల్ లాగా చేసుకొని పెట్టుకోండి. చూడండి, ఇక్కడ నేను అన్ని పిండి ముద్దల్ని రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక్కొక్క పిండి ముద్దని ఈ విధంగా తీసుకొని నైఫ్ సహాయంతో లైట్గా ఘాటు పెట్టుకోండి. మరి గట్టిగా ప్రెజర్ ఇస్తూ పెట్టొద్దండి, లైట్గా ఘాటు పెట్టుకుంటే సరిపోతుంది. ఈ విధంగా అన్ని పిండి ముద్దలకి ఇదే విధంగా పెట్టుకొని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ అనేది గోరువెచ్చగా ఉన్నప్పుడు ఆయిల్లోకి సరిపోయినన్ని బోండాలను వేసుకొని వాటంతటా అవి ఈ విధంగా పైకి వచ్చిన తర్వాత అటు ఇటు తిప్పుకుంటూ ఇది మొత్తం లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో అస్సలు పెట్టొద్దు, గుర్తుంచుకోండి. ఈ విధంగా అటు ఇటు తిప్పుకుంటూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా ఆయిల్లో ఉన్నప్పుడు సాఫ్ట్గా ఉంటుందండి, కాబట్టి మెల్లగా ఆయిల్లో నుండి బయటకు తీసుకోండి. ఈ విధంగా ఆయిల్లో అన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత వాటిని పూర్తిగా చల్లారనివ్వండి. పూర్తిగా చల్లారిన తర్వాతనే అవి గట్టిగా అయ్యి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా అవుతుందండి. కాబట్టి ఇది పూర్తిగా చల్లారేంత వరకు వెయిట్ చేయండి. చూడండి, మనకి పర్ఫెక్ట్గా స్వీట్ బోండా రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఈవినింగ్ స్నాక్గా కానీ ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఈ విధంగా బెల్లంతో చేసి పెట్టండి. ఇంట్లో ఉండే వాటితోనే ఈజీగా హెల్దీగా పిల్లలకి చేసి పెట్టొచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం పూర్ణి యూట్యూబ్ ఎక్స్ప్రెస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.